హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అనిత అల్టిమేట్. సో నేనైతే ఈరోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి వచ్చానండి. ఇది వచ్చేసి సాయిబాబా టెంపుల్. ఈ విగ్రహం 116 అడుగుల విరాట సాయిబాబా వారి విగ్రహం అండి. ఈ గుడి వచ్చేసి అండ్ ఇది వరల్డ్లోనే ప్రపంచంలోనే అతిపెద్ద సాయిబాబా విగ్రహం ఉన్న టెంపుల్. సో మీరు చూస్తున్నారు కదా, గేట్ బయట నుంచి కూడా సాయిబాబా వారు అనేది ఎంత మంచిగా కనిపిస్తున్నారు. ఇక్కడ ప్రసాదం చూపిస్తున్నాను. ఇక్కడ అలాగా విభూది, బాబావారి చిన్న ఫోటో ప్రసాదం కూడా మనకి ఇస్తారు. అండ్ మీరు నమ్మండి, ట్రస్ట్ మీ గాయ్స్, ఈ గుడి ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే అసలు చాలా పీస్ఫుల్గా ఉంటుంది. చుట్టూ మొక్కలు, మంచిగా చిన్న ఆశ్రమం ఉంటుంది. అక్కడ రోజు భజన చేస్తారు. తర్వాత చుట్టూ కూడా మంచిగా ఇంకా బాబా విగ్రహాలు చాలా ఉంటాయి. చుట్టూ చిన్న చిన్న బాబాలను పెట్టి ఇలా ఉంటుందన్నమాట. అసలు గుడి అయితే లైఫ్లో వన్ టైం అయినా మనం విజిట్ చేయాలి అనిపించేట్టుగా ఉంటుంది. అసలు ఈ బాబా వారిని చూసారు కదా మీరు, ఆయన ఎంత నిండుగా ఉన్నారంటే మనం ఆయన దగ్గరికి వెళ్ళే కొద్దీ, ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళే కొద్దీ కూడా ఆయన మన దగ్గరికి వస్తున్నట్టుగా అనే ఫీలింగ్ వస్తుంది. అంటే లైవ్గా ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు తెలుస్తుంది. అండ్ ఈ టెంపుల్ అయితే చాలా ఫేమస్ అండి. ఇది వచ్చేసి కాకినాడ దగ్గరలో, కాకినాడ సిటీ దగ్గరలో రేపూరు అనే ఒక విలేజ్ ఉంది. సో ఆ విలేజ్ లోపలికి ఉంటుంది. మీరు దీని గురించి గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. అండ్ మీకు ఇక్కడికి ట్రావెలింగ్ కూడా ఆటోస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. సో ఇది వచ్చేసి 116 ఫీట్ స్క్వేర్ ఫీట్ విగ్రహం. సో ప్రపంచంలోని అతిపెద్ద విగ్రహం అనమాట. సో మీరు ఎప్పుడన్నా కావాలి అంటే విజిట్ చేయొచ్చు. ఇన్ కేస్ ఆ ఏరియా వైపు వెళ్తే కనుక. మీకు ఇంకా డీటెయిల్స్ ఏమన్నా కావాలి అంటే నాకు పిన్ చేయండి, నేను కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను కావాల్స్తే. కానీ లైఫ్లో ఒక్కసారన్నా విజిట్ చేయాలండి. సో ఈయనని విరాట్ సాయిబాబా అని పిలుస్తారు. ఈయన విరాట్ సాయి షిరిడి సాయిబాబా అని పిలుస్తారు ఈయన్ని. సో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ అసలు కింద నుంచి చూపించిన పై వరకు విగ్రహం కనిపిస్తుంది. అసలు ఊరు చుట్టూ ఎక్కడ నుంచి చూసినా ఆ విగ్రహం అనేది కనిపిస్తుంది. ఆయన ఎలా ఉంటారంటే జస్ట్ ఊరికి ఏదో ఆయన ఒక ప్రొటెక్షన్, మనకి సాయిబాబా ఉన్నారు ఈ ఊరంతటికి అనేలా ఉంటారు. కానీ చాలా గ్రేట్ అండి. అసలు ఆ బిల్డింగ్ కానీ, ఆ బిల్డ్ చేసే విధానం కానీ, ఆ విగ్రహాన్ని అలా నించోపెట్టడం కానీ అసలు చాలా బాగా ప్లాన్ చేసి ఈ టెంపుల్ని, స్టాట్యూని అనేది డిజైన్ చేశారు. అసలు బాబావారి పాదం చూసారా, అక్కడ నుంచి అలా ఆయన చూస్తూ ఉంటే అసలు చాలా చాలా బాగా అనిపిస్తుంది అండి మనసుకి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఏంటి బెనిఫిట్ అంటే బెనిఫిట్ ఏంటి అనేది రాశారు అక్కడ ఒక చోట. సో నేను అది చెప్తాను. అమ్ములు విరాట్ సాయిని ఆశ్రయించు వారికి పిల్లలకి చదువు, ఆరోగ్యం, మధ్య వయసు గల వారికి వృత్తి, ఉద్యోగ, ధన సంపద, గృహశాంతి, మలి వయసు మలినాల వారికి మలినాలు తొలగిపోయి పవిత్రులై మోక్షం చెందుతారు. పూజ్య గురువులైన శ్రీ అమ్ములు సాంబశివరావు గారు రాశారంటండి ఈయన జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రలో గ్రంథాల్లో 8, 16, 24, 32 అధ్యాయముల్లో భక్తి శ్రద్ధలతో శ్రీ విరాట్ షిరిడి ప్రాంగణంలో పారాయణం చేస్తే ధర్మబద్ధమైన కోరికలన్నీ తీరుతాయి అంటండి. సో ఇది దీని ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ వచ్చేసి బుక్స్, కిచెన్ స్టాల్స్ కూడా ఉన్నాయి, మనకు కావాలంటే తీసుకోవచ్చు. నేనైతే తీసుకున్నాను ఒకటి దేవుడి గుడిలో పెట్టుకోవడానికి. సో ఇక్కడ అన్ని విధాలుగా చాలా బాగుందండి టెంపుల్. దర్శనం అయితే మాకు చాలా మంచిగా అయ్యింది. మార్నింగ్ వ్యూ కన్నా నేను 2-3 టైమ్స్ వెళ్ళాను. నైట్ వ్యూ చాలా బాగుంది. ఎందుకంటే డార్క్ స్కైలో ఆ బాబావారు, సాయిబాబా వారు తెల్లగా చాలా బాగా నిండుగా కనిపిస్తారు. ఇన్ కేస్ మీరు కూడా ఎప్పుడన్నా వీలు పడితే డెఫినెట్గా వెళ్ళండి. ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే నేనే చూసి నేనే బాబా ఆశీస్సులు పొందడం కాకుండా మీరు కూడా అట్లీస్ట్ ఇలా నా యూట్యూబ్ ఛానల్ ద్వారా అన్న చూసి మీకు కూడా బాబా బ్లెస్సింగ్స్ ఉండాలి, మీరు మీ ఫ్యామిలీ బాగోవాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బాయ్.